నంద్యాల పట్టణంలో ప్రతి వార్డులో కుక్కల భయంతో వణికిపోతున్న ప్రజానికం ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదు. ప్రతిరోజు కుక్కల భయంతో అనుక్షణం పిల్లలు పెద్దలు భయపడిపోతున్నాం. వీధి కుక్కలకు శస్త్రచికిత్సల నిర్వహణలో అవినీతి జరిగిందని, దీనిపై విచారణ జరపాలని, వీధి కుక్కలను నిర్మించాలని కౌన్సిలర్లు అధికారులపై ఫైర్ అయ్యారు. టీడీపీ కౌన్సిలర్ జైనాబి మాట్లాడుతూ ఒక్క కుక్కకు 1650లను ఖర్చు శస్త్రచికిత్సలు ఫెయిల్ అవుతున్నాయని, ఈ కుక్కను మరికొన్ని బిడ్డలకు జన్మనిస్తున్నాయని ఆరోపించారు. అసలు అధికారులు శస్త్రచికిత్సలు చేస్తున్నారా లేదని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు మాట్లాడుతూ వీధుల్లో కుక్కలు శైర విహారం చేస్తూ చిన్నారులను గాయపరుస్తున్నాయని, అధికారులు మొక్కుబడిగా చికిత్సలు చేయిస్తున్నాయని వాపోయారు. అవినీతిపై లోకాయుక్తతో విచారణ జరపాలని టీడీపీ కౌన్సిలర్ శ్యామ్ సుందర్ లాల్ డిమాండ్ చేశారు. అయినా కూడా మున్సిపల్ అధికారులలో అలాంటి క్షణం లేదు. అసలు దానికి ఆపరేషన్ చేసినారా చెయ్యలేదా ఏంటి గుర్తింపు? ఎన్నిసార్లు కుక్కల కోసం 1650 రూపాయలు ఖర్చు చేశారు? అసలు దీంట్లో క్లారిటీగా జరుగుతుందే లేదా అనేది నా క్వశ్చన్ అధ్యక్ష. ఎన్ని కుక్కలను మనం కంట్రోల్ చేయగలుగుతాం అధ్యక్ష? ఇట్లా కమిషనర్ గారు దీనికి మా వీధిలోనే జరిగింది కాబట్టి నేను క్లారిటీగా చెప్పగలుగుతాను అధ్యక్ష. 2 కుక్కలు, ఒకటి 7 పిల్లలను డెలివరీ చేసి ఇంకోటి 2 కుక్కలను డెలివరీ చేసింది. నా మేస్త్రి దగ్గరుండి మా కుక్కలను ఎక్కించినాడు. ఏదో ఉన్నాయి కదా అని మా ఎప్పుడో కొంచెం అన్నం పెడుతుంటది, అవి మమ్మల్ని కాసుకొని అన్నీ ఉంటాయి. ఇప్పుడు అది ఆపరేషన్ సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా, దానికి చేసినారా చేయలేదా, 1650 రూపాయలు ఎవరికి ఖర్చు పెట్టినారు? ఇవన్నీ ఇట్లా ఎన్ని లక్షలు వేస్ట్ చేస్తారు. అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు అధ్యక్ష. ఈ విషయంలో మాత్రం మనం ఎంత ఒత్తిడి చేస్తున్నానో వాళ్ళు నిర్లక్ష్యం చేస్తూనే ఉన్నారు. ఖచ్చితంగా దీనిని సీరియస్ గా తీసుకోవాలి. పిల్లలను కరుస్తున్నాయి, పెద్దలను కలుస్తున్నాయి. మా ఇంటి పక్కల పిల్లల్ని పట్టుకొని కరుస్తున్నాయి. సభకు నమస్కారం అధ్యక్ష. మేము కంప్లైంట్ పెట్టినా గానీ వచ్చి కుక్కల్ని పట్టామని రెస్పాండ్ ఇవ్వడం లేదు అధ్యక్ష. కుక్కల్ని మాత్రం చాలా ఉంది అధ్యక్ష. మేమైతే ఖర్చు చేస్తున్నామని చెప్తున్నారు కానీ మా వీధిలోకి వచ్చి ఒక కుక్కను కూడా పట్టలేదు. పిల్లల్ని అయితే ఖర్చు పెడుతున్నాయి. కుక్కల పెట్టడం మాత్రం చాలా ఎక్కువ ఉంది అధ్యక్ష. దీనికి మాత్రం ఖచ్చితంగా సొల్యూషన్ అయితే చూపించాల్సిందే అధ్యక్ష. క్లారిటీగా 1618 కుక్కలను పెట్టగలిగినారు అధ్యక్ష. దానికి ఏమైనా ఒక గుర్తింపు ఇచ్చినారా? ఏం చేసినారని దానిలో ట్యాగ్ వేయాలి అధ్యక్ష. దీనిలో ఆపరేషన్ చేసినాం అన్నట్టు. ఖచ్చితంగా కుక్కను కోస్తే సరిపోదు, చేయకుండా కోస్తే ఏం చేస్తాం అధ్యక్ష? కంపల్సరిగా చేయాలి, ఒక వీడియో తీయాలి అధ్యక్ష. కంటిన్యూస్ ఒక వీడియో పెట్టాలని నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. ఎందుకంటే జరిగిందో లేదని తెలియాలి కదా. మీరు మాట్లాడారు అధ్యక్ష. ఉంటే చూస్తుంటాము కదన్న, అవి కుక్కలు తెలిసిపోతుంది కానీ ఈడ 1600 సీరియస్ అధ్యక్ష. పిల్లల్ని అడిగారు కదా, మీరు అడిగారు కదా, మీరు మాట్లాడారు అధ్యక్ష. అడ్మిట్ అవుతున్నారు పిల్లలు, భయపడుతున్నారు గారితో సమాధానం చెప్పేసి అధ్యక్ష. ఈడ 1600 చిల్లర కుక్కలను పెట్టినారు అధ్యక్ష. 800 కుక్కలు నా వార్డులోనే ఉన్నాయి అధ్యక్ష. ఇది వాస్తవం అధ్యక్ష. ఎందుకంటే నేను ఇప్పుడు కొంచెం నచ్చలేను కాబట్టి స్కూటీలో వేరే పిల్లలు వేసుకొని మొన్న 3 days 4 days బ్యాక్, అంటే క్రిస్మస్ ముందర కొంచెం ఒక్క నిమిషం ఉండండి ప్లీజ్. క్రిస్మస్ ముందర నేను పరమాశాలకు పోయినాను అధ్యక్ష. అర్లీ మార్నింగ్ ఇల్లు చెప్పుకుంటా అట్లా వాటర్ ఎట్లా వస్తుంది అట్లా అడుగుకుంటా స్కూటీలో వెళ్ళాను. 10 కుక్కలు మా స్కూటీ వెంట పడినాయి అధ్యక్ష. ఈ విధంగా లెక్కేసుకుంటా పోతే ప్రతి సందులో 15-20 కుక్కలు ఉన్నాయి అధ్యక్ష. దాదాపు 60-70 సందులు ఉన్నాయి. దాని ప్రకారం లెక్కేసి ఇక్కడ పెడితే బాగుంటుంది అధ్యక్ష. 800 కుక్కలు నేను చూపించుకుంటే మాత్రం మీరు ఏ శిక్ష వేసినా నేను రెడీ అధ్యక్ష. దానికి మాత్రం ఓకే మాట్లాడండి. మా మైక్ ఇవ్వండి అవతల గాని. అధ్యక్ష, సభకు నమస్కారం అధ్యక్ష. అలాగే నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ. మాట నవ్వులాట అయింది. 1650 రూపాయలు మనం ఒకరికి పెడితే అదే సాటి కౌన్సిలర్ ప్రెగ్నెంట్ అయిందని చెప్తే దానికి జవాబు చెప్పాలా లేదా ఆ కాంట్రాక్టర్ దగ్గర రీకాల్ చేయండి అమౌంట్. నా వాటిలో యా కుక్కలను పట్టారు చెప్పండి? ఏ రోజు ఒక కుక్కను పట్టుకుపోయి ఆపరేషన్ చేయలేదు. ఇదొక పెద్ద స్కామ్ అధ్యక్ష. 100% చెప్తున్నాను, ఇదొక పెద్ద స్కామ్. దీని మీద మనము నేను అడుగుతున్నాను, మన తీర్మానం చేయండి. దీనికి ఒక లోకాయుక్తకు పంపించండి. లోకాయుక్తకు పంపించి దీని మీద ఎంక్వైరీ చేయాలి అధ్యక్ష. ఎక్కడ కుక్కలు పడ్డారు? ఇప్పటికీ ఇది మనం 1650 నాకు తెలిసి మేము అయినప్పటి నుంచే 2వ సారో 3వ సారో ఇది. ఎన్ని వేల కుక్కలు ఉన్నాయి అధ్యక్ష?
ఎక్కడ ఆపరేషన్ చేస్తున్నారు? ఎవరు పర్యవేక్షిస్తున్నారు చెప్పండి? ఎవరు పర్యవేక్షించట్లేదు. కౌన్సిలర్లు చెప్తుంటే సబ్జెక్టు మీద వనవాటం వస్తున్నాయి. చాలా బాధ అనిపిస్తుంది అధ్యక్ష. అందరికీ ఒకసారి చిన్నపిల్లలు నా వాటిలో మొన్న ముల్లాంపేటలో పసిపిల్లని 12 సంవత్సరాల పసిపిల్లని బుద్ధి పుట్టేట్టు ఖర్చు పెట్టాయి. వాటిలోని సభ్యుల నుంచి ఫోటోలు వస్తున్నాయి అధ్యక్ష. మనం ఏం డ్యూటీ చేస్తున్నాం అంటే అధికారులు కూడా ఆలోచించాలి అధ్యక్ష.